హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటారు. ఇప్పుడు వీఆర్ ఇన్ అ ట్రాన్సిషన్ ఫేజ్. మేము యూఎస్ నుంచి ఇండియాకి మూవ్ అయ్యాము. ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నట్లయితే యూఎస్ నుంచి ఇండియాకి మూవ్ అవ్వడం చూశారు, అక్కడ లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవడం చూశారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవడం చూస్తారు. వీఆర్ యాక్చువల్లీ హౌస్ హంటింగ్, ఇళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాము లాస్ట్ 2 days నుంచి. అండ్ చాలా క్రేజీ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇల్లు ఎతుకుతూ. ఈ ప్రాసెస్లో మేము అంటే క్రేజీ ఎక్స్పీరియన్సెస్ అంటే నాట్ ఇన్ అ రాంగ్ వే. మేము షాక్కి గురైన కొన్ని విషయాలు ఉన్నాయి, మాకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అలా చాలా తెలుసుకుంటూ చూసుకుంటూ ఫిగర్ అవుట్ చేసుకుంటూ వచ్చాము. ఐ వాంట్ యూ గైస్ టు కమ్ అలాంగ్. మీ అందరికీ కూడా ఈ జర్నీ అంతా చూపించాలనుకుంటున్నాను, బికాస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ లైఫ్. మేము ఇప్పుడైతే గుంటూరులో ఉన్నాము. నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేస్తే మా అత్త చాలా క్యూట్గా హైప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిందంట. సో ప్రతి వీడియోకి షీస్ బీన్ హైపింగ్ అప్ మై వీడియోస్. అండ్ మా మామయ్య కూడా ఈజ్ మేకింగ్ ష్యూర్ దట్ ఆ వీడియో చూసి మొత్తం హైప్ చేస్తున్నారు. ఐ ఫెల్ట్ సో గుడ్, ఎందుకంటే ఇనీషియలీ నేను చేసేది ఎవరికి అర్థమయ్యేది కాదు. బట్ రైట్ నౌ ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ దే సీ మీ అండ్ దే అండర్స్టాండ్ మీ. ఐ మీన్ దిస్ వాజ్ వెరీ క్యూట్. సో అందుకే ఐ హ్యాడ్ టు ఇంక్లూడ్ దిస్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. కివిన్ కూడా ఈ హోల్ ప్రాసెస్ అంతా ఎంత రష్డ్ అండ్ యూనో ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉందంటే క్రిష్కి అసలు జెట్ లాగ్ నుంచి సెట్ అవ్వడానికి టైం కూడా దొరకలేదు. ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్ సో క్విక్లీ. తను వచ్చిన ఐ థింక్ ఒక 1 weekకి మేము ఇంకా హౌస్ హంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. దాని ముందు నేను క్రిష్ని రిసీవ్ చేసుకోవడానికి 2 weeks ముందు వచ్చాను కదా హైదరాబాద్కి. అప్పుడు నేను ఆల్రెడీ ఐ థింక్ ఒక 5-6 ఫ్లాట్స్ చూసి ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఐ గేవ్ అప్. సో హైదరాబాద్కి వెళ్ళే రూట్లో మేము 7 దగ్గర ఆగి కివిని ఒక వాక్కి తీసుకెళ్ళాము. చాలా భయపడుతుంది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ కివీ టు అడ్జస్ట్. ఇంకా హైదరాబాద్ ఎంటర్ అయిన వెంటనే మేము డైరెక్ట్గా ఫ్లాట్స్ చూడడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు ఈవినింగ్ 3:30కి అలా వచ్చాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాట్. ఇది అంటే ఇట్ లుక్డ్ ఓకే, బట్ మాకు సరౌండింగ్స్ కమ్యూనిటీ అదంతా నచ్చలేదు. ఫ్లాట్ కూడా కొంచెం ఎప్పటి నుంచో ఎవరు లేనట్టు అనిపించింది. సో వీ డింట్ లైక్ దిస్ వన్. జస్ట్ మిస్. నేను కబోర్డ్ ఓపెన్ చేద్దామని చెప్పి స్లైడింగ్ డోర్స్ పుష్ చేయబోయాను, అది నా మీద పడబోయింది. జస్ట్ మిస్. బట్ ప్యాటియో, ఐ మీన్ ద బాల్కనీ వాజ్ అమేజింగ్. ఇక్కడ నుంచి అంత బారుంది, లిటరలీ వాకింగ్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకొక ఫ్లాట్ చూడడానికి వెళ్ళాము. దిస్ ఇస్ అ ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK. ఓకే, కానీ మాకు నచ్చలేదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోకి అసలు నా వీడియోస్ వేటికి ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు. ఐ నో దట్ లైఫ్ హ్యాస్ బీన్ సో క్రేజీ అనేది ఇట్స్ అన్ అండర్స్టేట్మెంట్. ఐఎమ్ హ్యావింగ్ మై కాఫీ. మేము ఇప్పుడు ఎయిర్బిఎన్బిలో ఉన్నాము ఇన్ హైదరాబాద్. నిన్న గుంటూరు నుంచి వచ్చాము అండ్ వీ విజిటెడ్ సమ్ ఫ్లాట్స్. ఒక 3 హౌస్ హంటింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఒక 3 ఫ్లాట్స్ చూసాము. దేవర్ ఓకే, బట్ మాకు ఇంతవరకు నచ్చింది ఏది దొరకలేదు. ఇక్కడ ఇల్లు ఎతకడం మామూలు విషయం కాదు. ఐ థాట్ ఇట్ విల్ బీ ఈజీ, బట్ నో. మేము యూఎస్లో 3 states మారాము, 3 different ఫ్లాట్స్లో ఉన్నాము. ఒక్కసారి కూడా వెళ్ళి మేము ఎప్పుడు విజిట్ చేసింది లేదు ఆ ఫ్లాట్. లిటరలీ ఆన్లైన్లో బుక్ చేసుకొని మా బ్యాగ్స్ తీసుకొని డైరెక్ట్లీ వీ షో అప్. ఆ రోజు ఏదైతే కీస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో ఆ రోజు వెళ్ళిపోయి అక్కడ నుంచునే వాళ్ళము. ఇట్స్ దాట్ సింపుల్. అండ్ అక్కడ ఆల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇస్ నువ్వు ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నావు, ఎంత రెంట్ పెట్టాలనుకుంటున్నావు, నీకు ఆ ఫ్లాట్ నచ్చడం ఇన్ ద సెన్స్ నీకు నచ్చినట్టు ఉందా లేదా అని. బికాజ్ ఇన్ యూఎస్ ఇట్స్ ఆల్వేస్ యూ గెట్ వాట్ యూ సీ. పిక్చర్స్లో ఏది ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది, ఇంచ్ కూడా డిఫరెన్స్ ఉండదు, నాట్ ఈవెన్ అ కబోర్డ్. ఇందాక నేను చెప్తూ మధ్యలో ఆపేసా, లిఫ్ట్ కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. అయితే వాట్ ఐ వాస్ టెల్లింగ్ ఇస్ యూఎస్లో అయితే ఇంత కష్టం అస్సలు అనిపించలేదు. థింగ్స్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు దేనికి. అది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన, అంటే ఇక్కడికి అక్కడికి అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇంకొకటి పిక్చర్స్ ఏవైతే మేము చూస్తున్నామో డిఫరెంట్ వెబ్సైట్స్లో, అవన్నీ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇల్లు హౌస్ వార్మింగ్ చేసినప్పుడు ఇంటీరియర్స్ అయిపోయిన వెంటనే తీసుకున్న పిక్చర్స్ ఉంటాయి కదా, వీడియోస్, అవన్నీ పెట్టి దే ఆర్ లిస్టింగ్ ద ప్రాపర్టీస్.
వెళ్ళి చూస్తే షాక్ అసలు. అంటే దానికి దీనికి అసలు కంపారిజనే ఉండట్లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చీటింగ్. ఐ నో చీటింగ్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్, బట్ కనిపించేదే ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా వెళ్తారు కదా. వెళ్ళాక అదేంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ ఎవ్రీ సింగిల్ ఫ్లాట్ చూసినప్పుడల్లా మాకు వస్తుంది. బికాజ్ వెన్ యువర్ ఫ్లాట్ ఈజ్ యూజ్డ్, ఎవరేం అనరు యూజ్డ్ ఫ్లాట్ అంటే. ఫస్ట్ హౌస్ వార్మింగ్ అప్పుడు పిక్చర్స్ వీడియోస్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్లాట్ చూపిస్తేనే ఇంకా పీపుల్ విల్ హ్యావ్ ఇష్యూస్. దట్ ఈస్ వన్ బిగ్ అనాయింగ్ థింగ్. నాకు అసలు చాలా ఇరిటేషన్ వస్తుందన్నమాట. Yeah, I'm just frustrated at this point. I just feel like, why do you have to do this? ఎందుకంటే ఇలా ఉంది నా ఫ్లాట్, ఐ కెన్ గెట్ ఇట్ క్లీన్ అని చెప్పి పెట్టొచ్చు కదా. వై డూ హ్యావ్ టు షో సంథింగ్ అండ్ లిస్ట్ సంథింగ్ అవుట్? యా, సారీ ఫర్ ర్యాంటింగ్ గైస్, బట్ దీస్ ఆర్ మై ప్రాబ్లమ్స్. ఐ నో దీనికంటే చాలా బిగ్గర్ ప్రాబ్లమ్స్ చాలామందికి లైఫ్లో ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ ప్రాబ్లమ్, బట్ స్టిల్ I'm frustrated. So me andartho I just wanted to share. But apart from that, on the brighter side, one thing మేము బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటి అంటే ఫాస్టెస్ట్ డెలివరీస్. ఫుడ్ ఎక్కడ చూసినా ఫుడ్ ఇస్ వెరీ యాక్సెసిబుల్. ఇది మన స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఊరికే ఆర్డర్ పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. విత్ ద బిజీ లైఫ్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్, this is like a blessing. Blinkit, Zepto, Swiggy, Zomato and everything. Another problem that I have, Krishki నాకు, మీలో చాలామంది యుఎస్ నుంచి మూవ్ అయిన వాళ్ళు, యూకే అబ్రాడ్ నుంచి మూవ్ అయిన వాళ్ళందరూ వార్న్ చేసిన ప్రాబ్లమే ట్రాఫిక్ అండ్ పొల్యూషన్. అమ్మా అసలు ఎంత పొల్యూషన్ అంటే ఫేస్ మీద ఇలా ఇలా అంటుంటే నల్లగా వస్తుందన్నమాట, అంత దుమ్ముంది. బికాస్ హైదరాబాద్ ఇస్ ఇన్ దట్ డెవలప్మెంట్ ఫేజ్. మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా లెఫ్ట్ రైట్ సెంటర్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి అన్నీ. ఎంత దుమ్ము ఉందంటే రోడ్ మీద కార్లో కూర్చుంటే బయట ఇలా ఒక లేయర్ ఆఫ్ దుమ్ము లెగిసి నుంచుంటుంది. అసలు కిడ్స్, పెట్స్, ఈవెన్ మన అందరూ ఆ గాలి పీల్చుకొని హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు తిరుగుతూ ఉంటే. నిన్న మేము యాక్చువల్లీ ఇలా హౌస్ హంటింగ్ చేస్తుండగా మాకు చాలా ఆకలేసింది. పక్కన ఒక పానీపూరి బండి కనిపించింది, తిందామని చెప్పి అనుకున్నాం. ఆ వెళ్ళే దారిలో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే దారిలో ఎంత దుమ్ము ఉందంటే, ఆ పానీపూరి తినేలోపు అక్కడ ఉన్న సగం దుమ్ము మన నోట్లోకి, లంగ్స్లోకి, బాడీలోకి వెళ్ళిపోయింది. అండ్ ఆ పానీపూరి మీద కూడా ఎంత దుమ్ము ఉందో మరి ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ లైక్ దిస్. ఐ లైక్ రోడ్ సైడ్ ఫుడ్. నేను వెళ్ళి తింటాను. ఈవెన్ దో పీపుల్ సే దట్ ఇట్స్ అన్హైజీనిక్, ఐ డోంట్ మైండ్, నేను వెళ్ళి తింటా. కానీ నాకే అనిపించిందంటే ఇమాజిన్. ఏం చేయలేము, బట్ ఇట్స్ జస్ట్ మీ ఎక్స్పీరియన్సింగ్ హౌ లైఫ్ ఇస్ హియర్. ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఐ థింక్ అది వెరీ కామన్ అనుకుంటా. టుమారో ఒక 6 months or 1 year తర్వాత నాకు కూడా కామన్ అయిపోతుంది. ఎవరైనా వస్తున్నామని చెప్తే నేను కూడా వాళ్ళకి మీరందరూ నాకు సజెషన్స్ ఇచ్చినట్టే, అడ్వైస్ ఇచ్చినట్టు ఐ విల్ గివ్ దెమ్ డిస్క్లైమర్స్. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, బీ ప్రిపేర్డ్ అని చెప్పి. బట్ ఫర్ మీ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇట్స్ అ లిటిల్, యాక్చువల్లీ నేను క్రిష్ మా ఇద్దరికి చాలా గిల్టీగా అనిపిస్తుంది. బికాస్ వీఆర్ మేకింగ్ కివి గో త్రూ అ లాట్. దానికి దర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్. ఆ చిట్టి బుర్రకి, చిట్టి గుండెకి. నిన్నటి వరకు గుంటూరులో ఉంది అత్తయ్య వాళ్ళ దగ్గర, అంటే మాతో పాటే. కానీ అక్కడ అత్తయ్య వాళ్ళు దే కాంట్ టేక్ కేర్. ఎందుకంటే దీన్ని వాక్స్కి తీసుకెళ్ళాలి, దీన్ని తిప్పాలి. వాళ్ళకి ఇంకా దాని స్కెడ్యూల్ తెలీదు. తీసుకెళ్ళమంటే వీ హ్యావ్ అమేజింగ్ ఫ్యామిలీ. మేము ఇట్లా హెల్ప్ అడగడం ఆలస్యం. యాక్చువల్లీ అడగకముందే దే హెల్ప్ అస్ అవుట్, కానీ వీ డెంట్ వాంట్ టు బాదర్ దెమ్. సో అందుకని తీసుకొచ్చాం దీన్ని కార్లో. యూఎస్లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు బంప్స్, గతుకులు అవి ఏమి ఉండవు కదా. కార్ ఎక్కిన వెంటనే పడుకుంటుంది. నిన్న 10 minutes కూడా పడుకోలేదు. 5 hours జర్నీలో ఫస్ట్ 3 hours అసలు కొంచెం కూడా పడుకోలేదు. అందుకని నేను వెనకాల సీట్కి వెళ్ళి నేను కూర్చున్నాను. అప్పుడు నా మీదకి వచ్చి షీ స్లెప్ట్. అండ్ ఇవాళ నిన్న నైట్ అంతా మేము
ఈ ఎయిర్బిఎన్బిలో ఉన్నాము. దిస్ ఇస్ లిటరలీ ఆన్ ద మెయిన్ రోడ్. ఇది గచ్చిబౌలి రాడిసన్ బ్లూ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ లేన్లో. ఇక్కడ అన్ని పీజీస్ అన్నీ ఉంటాయి. సో మొత్తం అంతా హడావిడిగా హాంకింగ్, జనాలు మాట్లాడడం, దగ్గడం అన్నీ వినిపిస్తాయి. బికాస్ పక్క పక్కనే బిల్డింగ్స్. ఎంత భయపడుతుందంటే, నిన్న మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 9 o'clockకి షీ హ్యాడ్ హర్ ఫుడ్. తర్వాత మధ్యలో ఏం తినలేదు, నైట్ వచ్చాక కూడా తినలేదు. షీ డింట్ ఈవెన్ గో పర్ పీ. భయానికి రోడ్ మీద నడవడానికి కూడా చాలా ఎంత టెన్షన్ పడుతుందంటే, దాని తోక కంప్లీట్గా లైక్ ఇన్ బిట్వీన్ 2 legs. ఎవరో డోర్ ఓపెన్ చేశారు, ఏదో పక్క ఫ్లాట్లో పడుకుంది ఇప్పటిదాకా. టింగ్మని లేసింది. కివి కివి ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే కివి, ఇట్స్ ఓకే, పడుకో, ఇట్స్ ఓకే, యా గుడ్ గర్ల్. సో యా, షీఈస్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్. ఐ జస్ట్ హోప్ ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎండ్ అయితే బాగుండు. అంటే మాకు ఒక ఇల్లు దొరికి షీ ఫైనలీ ఫీల్స్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ టు స్లీప్. సో కొంచెం మేము ఎంతైనా ఇబ్బంది పడడానికి రెడీ అయ్యాము, బికాజ్ వీ నో వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు. బట్ కివీకి పాపం షీ డజంట్ నో, షీ హ్యాస్ నో క్లూ ఏం జరుగుతుంది ఏంటి అని. సో అది కొంచెం ఇబ్బంది పడుతుంటే వీఆర్ ఫీలింగ్ గిల్టీ అండ్ బ్యాడ్. సో ఇప్పుడు టైం ఈజ్ అరౌండ్ 8 అవుతుంది. మేము 10 నుంచి మాకు అన్ని విజిట్స్ అన్నీ స్కెడ్యూల్ చేశాను, అంటే వెళ్ళి హౌసెస్ చూసేవి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అపార్ట్మెంట్ ఈజ్ 10 minutes వెళ్ళి, 10 minutes కాదు, ½ an hour. సో ఫ్రెష్ అప్ అయ్యి విల్ ఈట్ సంథింగ్ అండ్ హెడ్ అవుట్. మేము బై ద వే యూజ్ చేస్తున్న యాప్ ఇస్ నో బ్రోకర్. ఫస్ట్ దాన్ని ఏమంటారు, housing.com యూజ్ చేశాను. మా అక్క వాళ్ళ హస్బెండ్ ఈ సజెస్టెడ్ దట్స్ అ రియలీ నైస్ యాప్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమెంట్స్ ఆన్ దట్. కానీ ఎవ్రీ ప్రాపర్టీ దట్ ఐ టచ్, ఏజెంట్స్. ఐ ఆల్సో పెయిడ్ 500 ఒక ఏజెంట్కి. వాడు నాకు చూపించిన దానికంటే టైంపాస్ చేసింది చాలా ఎక్కువ. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ లైక్ ఐఎమ్ హోస్టింగ్ హిమ్. మా కార్లో ఎక్కి, మా కార్లో కూర్చొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళి తిప్పి ఒక 2 ప్రాపర్టీస్ చూపించాడు అంతే. మీరైతే ఇప్పటిదాకా ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ చూసి మీకు ఏ అపార్ట్మెంట్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఐ డెంట్ లైక్ ఇట్. సో అందుకని నాకు ఇక్కడికి మూవ్ అయిన వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారనమాట అబ్రాడ్ నుంచి. దే సజెస్టెడ్ ఐ యూజ్ నో బ్రోకర్. సో నో బ్రోకర్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను. వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ నో బ్రోకర్ ఇస్ దెర్ ఇస్ నో మధ్యలో బ్రోకర్స్ ఇదంతా హ్యాజిల్. యా ఆబ్వియస్లీ లైక్ ద నేమ్ సజెస్ట్స్. సో అలా వెళ్ళి ప్రాపర్టీస్ అన్నీ చూస్తున్నాము. కరెంట్లీ వీఆర్ యూజింగ్ నో బ్రోకర్. నేను ఒక 2000 పే చేశాను. యూ గెట్ 25 contacts టు వ్యూ. ఆ 2000కి దట్స్ కాల్డ్ ద టెనెంట్ ఫ్రీడమ్ ప్లాన్ సంథింగ్. దాంట్లోనే విజిట్స్ అన్నీ స్కెడ్యూల్ చేస్తున్నాను. ఒక 1 weekలో మొత్తం 2000 కట్టిన 2000కి 25 contacts ఎగ్జాస్ట్ అయిపోయాయి. ఇవాళ దిస్ మార్నింగ్ మళ్ళీ రెన్యూ చేశాను. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఈ వీక్లో విల్ ఫైండ్ సంథింగ్, ఏదన్నా డీసెంట్ హోమ్. సో ఐల్ కీప్ యూ పోస్టెడ్. ఇది నా అవుట్ఫిట్. ఒక 1 day ఫుల్ ఎండలో తిరిగాక ఐ ఫైనలీ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్. అండ్ ఐ ఆల్సో అబ్జర్వ్ దట్ వేసుకునే డ్రెస్ని బట్టి ఇక్కడ స్పెషలీ పీపుల్ ఆర్ గివింగ్ యూ రెస్పెక్ట్. సో నౌ ఇట్స్ అ నాన్ నెగోషియబుల్ ఫర్ మీ. అందుకే ఐ వోర్ దిస్. వెరీ కంఫర్టబుల్. సో ఆల్ సెట్స్. డే 2 స్టార్ట్ అవ్వడమే ఒక హై నోట్ మీద స్టార్ట్ అయింది. వీ ఫెల్ట్ లైక్ వీ హిట్ అ జాక్ పాట్, ఎందుకంటే ఈ ఫ్లాట్ దొరికింది. ఇట్ మీట్స్ ఆల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ. సో కంప్లీట్గా నచ్చేసింది, తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో రైట్ నౌ మేము స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి ఒక కమ్యూనిటీ బయట వెయిట్ చేస్తున్నాము. సో దట్ ఫుడ్ తిని మళ్ళీ ఇంకో కమ్యూనిటీకి వెళ్ళడానికి. యా, కివి ఇస్ కైండ్ ఆఫ్ కివి ఇక్కడ నా పక్కన పడుకొని ఉంది. దీనికి నేను ఇక్కడ ఉంటేనే షీఈ్ ఏబుల్ టు సెట్ పడుకోవడం, కానీ లేదంటే చాలా టెన్షన్ పడుతుంది. అందుకని నేను వెనకాల కూర్చుంటున్నాను.
సో యా గైస్, దట్స్ ద అప్డేట్. ఇవాళ అయితే ఐ థింక్ ఒక 3 హౌసెస్ చూసాము, 3 ఫ్లాట్స్. అందులో ఒకటి వి రియలీ లైక్ డెట్. ఓనర్ కూడా కొంచెం సీమ్డ్ వెరీ నైస్. అన్నీ మా క్రిష్ ఆర్డర్ అనుకుంటా. యా, మాకైతే చూసిన మూడిట్లో ఒకటి బాగా అనిపించింది అండ్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఫ్లాట్. దట్ ఈస్ వేర్ వీఆర్ సోల్డ్. గేటెడ్ కమ్యూనిటీ, మంచిగా లోపల అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఆలోచిస్తున్నాము. ఓనర్స్ కూడా మంచిగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఒక చిన్న క్లాజ్ ఏంటంటే వాళ్ళకి పెట్ సిచ్యువేషన్ తెలియదు అనమాట, వాళ్ళు కనుక్కొని చెప్తామన్నారు. సో వాళ్ళు కనుక కన్ఫర్మేషన్ ఇస్తే దాని తర్వాత మాట్లాడి తెలుసుకోవాలి. ఈ లోపల వేరే కూడా చూద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఒక దాని మీద హోప్స్ పెట్టుకొని ఇంకేం చూడకుండా ఆపేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఒకవేళ నో అంటే మళ్ళీ ఆల్ ఓవర్ ది అగైన్ స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అంతా. ఐ డోంట్ వాంట్ దట్. ఇప్పటికే నా బ్రెయిన్ అంతా అసలు మార్నింగ్ నుంచి నేను పడ్డ టెన్షన్ ఓన్లీ క్రిష్కి తెలుసు, బికాస్ హీ లిటరలీ సా మీ ఇన్ యాక్షన్. ఎట్లా అయిపోయిందంటే నేను ఈజీగా ఒక 20 మెంబర్స్కి కాల్ చేసి ఉంటా పొద్దున్న నుంచి. నాకు అసలు ఇంకా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తుంటే ఎవరు దేనికోసం కాల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రాపర్టీ కొనుక్కొని వాళ్ళు లిస్టింగ్ చేసిన వాళ్ళకి కూడా అంత బ్రెయిన్ ఎగ్జాస్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అయిపోయింది. నేను లిటరలీ వాళ్ళని మీరు ఏ ప్రాపర్టీ గురించి చేస్తున్నారు, ఏ కమ్యూనిటీ, ఇవన్నీ లిటరలీ నేనే వాళ్ళని అడిగాను. ఇట్ ఈస్ సో ఫన్నీ. బట్ యా, సో దట్స్ ద అప్డేట్. నౌ వీఆర్ ఆన్ అ లంచ్ బ్రేక్. కార్లోనే కూర్చున్నాం, చాలా వేడిగా ఉంది. గుంటూరు కంటే కాదు కానీ వేడిగా ఉంది. కివీకి ఇంకా వేడిగా అనిపిస్తుంది, సో అందుకే మేము కార్లో కూర్చున్నాం. అండ్ దట్ టు కివీని తీసుకొని మేము ఇప్పుడు రెస్టారెంట్స్కి ఎటు వెళ్ళలేము కాబట్టి వీఆర్ లైక్ ఓకే. సో విల్ హ్యావ్ లంచ్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ అపార్ట్మెంట్. ఐల్ టాక్ టు యూ గైస్. బై. ఎస్, మీకోసం ఆప్రికాట్ డిలైట్ పెట్టాను కీకి. ఐ లవ్ యూ టూ. ఓకే, ఇది యుఎస్ లో అపార్ట్మెంట్ హంటింగ్ వర్సెస్ లైక్ ఇండియాలో అపార్ట్మెంట్ హంటింగ్ గురించి కూడా మాట్లాడొచ్చు కదా. యా, ఐ విల్ టాక్ యుఎస్ అపార్ట్మెంట్. ఐ థింక్ నేను ఆల్రెడీ వాళ్ళ పొద్దున మాట్లాడాను. యునో ద షాకర్స్ దట్ వీ ఎక్స్పీరియన్స్, లైక్ యూ సీ వాట్ యూ గెట్ కదా యుఎస్లో. ఇక్కడ అలా కాదు. నీకు కనిపించే పిక్చర్స్ ఏమో హౌస్ వార్మింగ్ టైం పిక్చర్స్ ఉంటాయి, నువ్వు వెళ్ళి చూస్తే ఇంకొకటి ఉంటుంది. నేను చెప్పాగా తీసుకోమని, మర్చిపోయారా? చేయగడుకొని చేత్తో పెట్టేసండి, ఇట్స్ ఓకే. ఎలా పెడతారు నీకు ప్లేట్ మీద కూర్చుంటే? కూర్చోవచ్చా ప్లేట్ మీద? నిన్నే సిట్ బ్యాక్, సిట్ బ్యాక్, సిట్ బ్యాక్. అంత పెద్ద ప్లేట్లో అంత చిన్న ముక్క పెట్టాలంట, అక్కడ పెట్టాలి నీకు. ఈ ఫ్లాట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కనిపించింది. అప్పుడే నో బ్రోకర్ యాప్లో పోస్ట్ చేశారు. మేము అదే సరౌండింగ్స్లో ఉండేసరికి ఇంక ఇమీడియట్గా చూద్దామని వెళ్ళాము. మాకు ఎంటర్ అయిన వెంటనే నచ్చింది. ఎవ్రీథింగ్ లుక్డ్ సో గుడ్ అండ్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఫ్లాట్. అగైన్ ఇట్ టిక్డ్ ఆల్ ద బాక్సెస్ ఫర్ అస్. మేము అసలు వెళ్ళొద్దు అని అనుకొని ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాక ఇంకా ఒకవేళ కనుక ఆ ఫస్ట్ ఫ్లాట్ బిస్కెట్ అయితే బ్యాకప్ ఉండాలి కదా అని ఈ ఫ్లాట్ టూర్ చేయడానికి వచ్చాము. బట్ సర్ప్రైజింగ్లీ వీ లైక్ దిట్ సో మచ్. ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో మాకు నచ్చని ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎక్కడ పెట్ ఏరియా లేదు. డాగ్స్ అన్నిటిని బయట వాక్ చేపించాలి. దట్స్ వెరీ డిసప్పాయింటింగ్. కిడ్స్ ప్లే ఏరియా ఎలా అయితే నాన్ నెగోషియబుల్ అండ్ మ్యాండేటరీనో, పెట్ ఏరియా కూడా అంతే, లైక్ అ డాగ్ పార్క్. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో గేటెడ్ కమ్యూనిటీస్లో వస్తే బాగుండు. ఫైనల్లీ మా ఇంటి వేట సమాప్తం గైస్. నిన్న నైట్ ఆల్మోస్ట్ నేను ఇంకా నా వల్ల అవ్వదు, వదిలేసి నాకు ఇల్లొద్దు ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఈవెన్ క్రిష్ కూడా చాలా చిరాకు వచ్చేసింది అనమాట చూసి. నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఐ థింక్ 2 weeks నుంచి చూస్తున్నాను. నేను 2 weeks బ్యాక్ కూడా హైదరాబాద్లో క్రిష్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 2 days తిరిగా, పిచ్చిగా తిరిగాను. వెక్స్ అయిపోయా ఇంకా నేను ఆ ఇల్లు చూసి లైక్ ఇంకా లేదు అని చెప్పి నిన్న మొత్తం చూసేదాన్ని కూడా అంతా వదిలేసి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి నిద్రపోయాను. రేపు ఏదైతే అది అవుతుంది, రేపు అంతా తిరుగుదాము, దొరకకపోతే ఇంకంతే, దట్స్ ఇట్ డన్ అని. గాడ్ ఈస్ గ్రేట్. లక్కీగా వి ఫౌండ్ అ వెరీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో.
మంచి అమ్యూనిటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అండ్ ఫర్ రియలీ గుడ్ ప్రైస్. మేము అనుకుంటున్న బడ్జెట్లోనే వీ గాట్ ఇట్ అండ్ దట్ ఈస్ అ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్. అసలు ఇంకా మాకైతే వద్దు, వీఆర్ సోల్డ్, ఇచ్చేసేయండి మాకు అన్నట్టున్నాము. అండ్ ద ఓనర్ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. సో అదనమాట స్టోరీ. ఇప్పుడే వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా రీసెంట్గా యూకే నుంచి మూవ్ అయ్యారు. షీఈస్ టెలింగ్ వెల్కమ్ టు అడల్ట్హుడ్ అనూహ్య ఇన్ ఇండియా అని. బికాజ్ ఇన్ అబ్రాడ్ అడల్ట్హుడ్ ఇస్ డిఫరెంట్. దానికే చాలా కష్టం అని ఫీల్ అవుతాము, బట్ ఇండియాలో అడల్ట్హుడ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ మీరందరూ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్న అందరికీ హ్యాట్స్ ఆఫ్. లైక్ మీకు ఎంత పెద్ద సన్మానాలు చేసి ఎంత అవార్డ్స్ ఇచ్చినా సరే తక్కువ. బికాజ్ ఇట్స్ హార్డ్ మ్యాన్, హౌ డూ యూ మేనేజ్ అసలు? ఐ డోంట్ నో, మేబీ ఐ ఫైండ్ అవుట్ ఇప్పటి నుంచి. సో యా, రేపు విల్ గో మీట్ దట్ ఫ్రెండ్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్ని. ఇంకా రేపు ఖమ్మం బయలుదేరుతాము మమ్మీ దగ్గరికి, బికాజ్ ఐ వాంట్ టు గో అండ్ సీ మై మామ్. యా, ఇంత కష్టమైనప్పుడు అనిపించినప్పుడల్లా నాకు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సెలబ్రేటరీ కాఫీ ఒకటి పెట్టుకుంటున్నాము నేను క్రిష్, వైల్ హీస్ ట్రాన్స్ఫరింగ్ ద డిపాజిట్. Cheers. సో యా, నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జస్ట్ ఒక రెంటెడ్ హౌస్కి అంటే యూ కెన్ అండర్స్టాండ్ నేను ఎంత కష్టపడి ఉంటానో అదంతా తిరగడానికి. చెప్పాను కదా, ఇవాళ పొద్దున్న సిచ్యువేషన్ అయితే అసలు మాటల్లో చెప్పలేను నేను. వద్దు, ద హార్డెస్ట్ పార్ట్ ఇస్ ఓవర్. సో యా, you will see in the coming videos the new space and how am I going to use it and everything. I'm really excited for this new chapter, beautiful chapter to unfold. Yeah, wish me luck guys. And ఒక అమ్మాయి హాయ్ గైస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తామని చెప్పా కదా, అక్కడ యాక్చువల్లీ ఐ ఫర్గాట్ రికార్డింగ్. అసలు మేము అందరం ఎంత మాటల్లో పడిపోయామంటే మాకు ఫోన్స్ పట్టుకొని రికార్డ్ చేయాలి, నాకేం గుర్తు రాలేదు. ఇట్స్ సో గుడ్, చాలా రోజుల తర్వాత అలా ప్రశాంతంగా 1-on-1 కాన్వర్జేషన్స్. మాకు ఏమనిపించింది, మా జర్నీ ఎలా ఉండింది, వాళ్ళ జర్నీ ఎలా ఉండింది, అన్నీ మాట్లాడుకున్నాము. ఫోన్స్ అసలు మర్చిపోయాం అనమాట. సో అది అయిపోయాక ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. మొన్న ఈవినింగ్ వచ్చినట్టున్నాము. అండ్ ఈ 2 days మేము ఫుల్ బిజీగా తిరుగుతుండే. ఎందుకు అంటే క్రిష్కి 2 years బ్యాక్ మేము క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక చిన్న ర్యాష్ లాగా వచ్చింది, అది తగ్గట్లేదు అనమాట. సో అదొకసారి స్కిన్ డాక్టర్కి చూపిద్దామని చెప్పి నిన్నంతా తిరిగాము. అండ్ అది అయిపోయినాక మేము నా జనరల్ చెకప్కి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. సో మీలో చాలామంది అవుట్ ఆఫ్ కన్సర్న్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నాకు ఫ్రీ అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. నీకు థైరాయిడ్ ఉంది, నువ్వు వెళ్ళి చూపించుకో, నీకు అది ఉంది ఇది ఉంది చెప్పే వాళ్ళందరికీ జస్ట్ ఏం లేదు, నేను టెస్ట్ చేయించుకొని వచ్చాను. ఈవెన్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ నాకేం లేదని చెప్పి. జస్ట్ బికాస్ మీరు ఒక మనిషి మొహం చూసి బాడీ చూసి జడ్జ్ అయ్యొద్దు. యు ఆర్ నాట్ డాక్టర్స్, ఓకే? డాక్టర్స్ చెప్పినా సరే కండిషన్స్ ఆర్ క్యూరబుల్, రైట్? మీకు ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వీడియోస్లో చూసి చాలా సింపుల్గా నీకు థైరాయిడ్ ఉంది, నీ గొంతు ఇక్కడ మడతలు ఉన్నాయంటే నీకు థైరాయిడ్ ఉందని వెళ్ళి చూపించుకో అంటే, మీరు ఏమన్నా డాక్టర్ చేసి మడతలు ఉన్నాయంటే థైరాయిడ్ ఉందని చెప్పి మీకు ఎక్కడన్నా చెప్పారా? రిడిక్యులస్ అసలు. దిస్ ఇస్ సంథింగ్ ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ హ్యాస్. ఇట్లా మడతలు ఉండడం ఏమీ పెద్ద రోగమేం కాదు. ఇట్స్ జస్ట్ హౌ మై స్కిన్ లుక్స్ ఆర్ సిట్స్ ఇక్కడ. ఎనీవేస్, అది పక్కన పెడితే నిన్న ఇవాళ గైనకాలజిస్ట్ విజిట్స్ అయిపోయాయి. అండ్ ఐఎమ్ ఆల్సో సిక్. నాకు ఫీవర్ వచ్చింది అండ్ ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్, తుమ్ముతూనే ఉన్నాను. సో యా, డాక్టర్ నాకు యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్ అని చెప్పింది. షీ జస్ట్ గేవ్ మీ సమ్ సప్లిమెంట్స్ విచ్ ఆర్ వెరీ యూజువల్. అండ్ ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్ బికాజ్ లాస్ట్
2 months నుంచి 3 months నుంచి స్ట్రెస్ వల్ల నా రొటీన్ అంతా బిస్కెట్ అయిపోయిందని చెప్పా కదా. సో ఐ వాజ్ జస్ట్ వరీడ్ ఏమన్నా ఉందేమో, ప్రాబ్లం ఏమన్నా వచ్చిందేమోనని. బట్ థ్యాంక్ గుడ్నెస్ ఏం లేదు, టచ్ వుడ్. సో ఇక్కడ నుంచి వన్స్ వీ మూవ్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్, ఇంకా లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఐ నీడ్ టు బిల్డ్ అ రొటీన్, వర్క్అవుట్, ఎవ్రీథింగ్. ఐ షుడ్ గెట్ బ్యాక్. ఐ రియలీ మిస్ వర్కింగ్ అవుట్. సో అదనమాట. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ నాకు ఇంకేమాత్రం ఓపిక లేదు మాట్లాడడానికి. జస్ట్ ఈ వీడియో ఎండ్ చేయడానికి నేను కెమెరా పట్టుకున్నాను. సో ఐల్ సీ యు గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.